నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదికకు క్షణంలో చేరుకోబోతున్నారు. వారికి కొనసాగతం పలుకుతూ మీ అందరూ వారిని ఆహ్వానించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతు సంక్షేమార్థం రైతులకి పెట్టుబడి లేనటువంటి వ్యవసాయ శిక్షణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా దాదాపు 6,000 మంది రైతుల్ని ఒక దగ్గర చేర్చి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ శిక్షణ కార్యక్రమంలో మన 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా రావడం అనేది ఇంకొక చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ శిక్షణ కార్యక్రమంలో దాదాపు 5,700 మంది రైతులు తమ యొక్క పేరుని నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో 8 రోజులు ఇక్కడ పాల్గొనాలన్నది చాలా గొప్ప కార్యక్రమం విషయం. కిట్ నెంబర్ 7 కాకినాడ నుంచి సీఎం ప్రోగ్రామ్ లైవ్. ఇప్పుడు సీఎం గారు కొద్ది క్షణాల్లో మన వేదికకి చేరుకోబోతున్నారు. వారితో పాటు మనకి సభాస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొంటున్నటువంటి శ్రీ నిమ్మకాయ చంద్రరాజు గారు, అదే రకంగా మన వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ పచ్చిపాటి పుల్లారావు గారు, అదే రకంగా జిల్లా పరిషత్ చైర్మన్ తూర్పుగోదావరి జిల్లా శ్రీ రామారావు గారు విచ్చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ మన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఆహ్వానిస్తూ వారిని వేదికపైకి తీసుకుంటున్నారు. మీ అందరూ వారికి సుస్వాగతం పలకని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ పెట్టుబడులను వ్యవసాయ శిక్షణ కార్యక్రమం విచ్చేసినటువంటి గౌరవమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే రకంగా రాష్ట్ర శాఖ మంత్రులు శ్రీ యాదవ్ గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు పుల్లారావు గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీ రామబాబు గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గారికి, అదేవిధంగా పిరాపట్నం శాసనసభ్యులు శ్రీ వర్మ గారికి, ముమ్మడి శాసనసభ్యులు శ్రీ బుద్ధిబాబు గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరెడ్డి గారికి, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీటీ గారికి, ఎంపీటీసీ గారికి, ఇతర ప్రజలను కూడా వేదిక పెట్టి ఆహ్వానిస్తున్నాం. ఈ సభా కార్యక్రమాన్ని ముందుగా మనకి ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఇటువంటి శిక్షణ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశించి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు హోంశాఖ మంత్రి శ్రీ నిమ్మకాయ చంద్రరాజు వారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాం. వేదిక ఆలోచించిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన రైతు సోదరులకు, పత్రిక విలేకరుల అధికారులు అందరికీ నమస్కారం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శిక్షణా శిబిరాలను సందర్శించాలి, రైతుతో మాట్లాడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ శిక్షణా శిబిరాలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల్లో ఏవైతే తీసుకురావాలి, వ్యవసాయాన్ని డబల్ డిజిట్ గ్రోత్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి రైతుకి ప్రాధాన్యత ఇచ్చి
ఈ కార్యక్రమం ఇక్కడ కాకినాడ శ్రీకాకుళం అదే పాలికేయ గారు కూడా ఆయన పద్మశ్రీ వచ్చిన దానికి మనందరం కూడా అభినందన తెలియజేయాలి. ఆయన కూడా 8 రోజులు మనకి సమయం కేటాయించి మనందరూ కూడా శిక్షించి వ్యవసాయ